హాయ్ అండి, నమస్తే. చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక మంచి హెల్తీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఒకరోజు కాదండి, ఇది నేను వారానికి ఒకసారి 2 సార్లు తింటూనే ఉంటాము. చాలా బాగుంటుంది కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. అదేనండి రాగి సంకటి, రాగి ముద్ద అంటాం కదా. మన వైపు అయితే మా చిన్నతనంలో అసలు మాకు తెలియదు ఇదంటే ఏంటో. ఈ మధ్యనే కొంచెం యూట్యూబ్ ద్వారా అది తెలిసి తింటే మంచిదని చెప్పి తింటుంటే హెల్త్కి కూడా మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుందండి. అందుకే నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎలా తయారు చేసానో నేనైతే చూపిస్తాను మీకు కూడా. బియ్యం అయితే కడిగేసి ఒక గ్లాసు బియ్యం, 3 గ్లాసులు అయితే వాటర్ పోసానమాట. కావాలంటే ఇంకొక గ్లాస్ కూడా పోసుకోవచ్చు నీళ్లు. ఒక 3 గ్లాసులు నీళ్లు పోసేసి స్టవ్ మీద ఉడకపెట్టేసాను. ఒకవేళ వండిన అన్నం రెడీగా ఉంటే ఆ అన్నంలో కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం పలచగా ఉడికించేసి కూడా మనం రాగి సంకటి చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం సరిపడా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర వేసేసి మెత్తగా అన్నం మొత్తం ఉడికిపోయే వరకు ఉడికించేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే మనం తొందరగా ఉడుకుతుంది అనమాట, పొంగిపోకుండా. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది రైస్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం రాగి పిండి కలిపేసుకోవడమే. చాలా ఈజీ అండి రాగి సంకటి చేసుకోవడం అంటే. ఒక గ్లాసు బియ్యం పోసాను కదా, అలాగే ఒక గ్లాసు రాగి పిండి పోసేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి అలా ఉంచేయాలి కాసేపు. అది ఆవిరికి అలా ఉడికిపోతుంది అనమాట. తర్వాత మనం 1 నిమిషం తర్వాత ఇది మనం చపాతీలు చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలా కలిపేసుకోవాలి. గరిటెతో అయితే అంటుకుపోతుంది అనమాట, కలుపుకోవడం కుదరదు. ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి, అది నేను చూపించలేదు. మొత్తం అన్నంలోకి రాగిపిండి బాగా కలిసిపోయేలాగా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆవిరికి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. అంతేనండి, రెడీ అయిపోయినట్లే. కొంచెం చేతికి తడి చేసుకుని కొంచెం అలా వాటర్ అనేది కొంచెం అప్లై చేస్తే గట్టిగా అయిపోకుండా అలా కొంచెం జ్యూసీగా మెత్తగా ఉంటుంది అనమాట. మనం లడ్డూల్లా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇలా రాగి ముద్దలాగా మనం ఒక బౌల్లో వేసుకుని కొంచెం నెయ్యి అనేది రాసేసి చేసుకుంటే ఇలాగ వచ్చేస్తాయి. లేదంటే చేతితోటైనా చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని రాగి ముద్దలు ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా హెవీగా ఉంటుందండి ఇది. ఒక 2 ముద్దలు తిన్నామంటే ఇంకా అసలు ఆకలేదనమాట. మామూలు అన్నం కంటే చాలా తక్కువ తింటాము. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, మాకైతే బాగా నచ్చింది. హెల్త్ కూడా చాలా మంచిది కదా. మీకు కూడా నచ్చితే ఎవరైనా ఇప్పటివరకు చేయకపోతే ఒకసారి ఇలా చూసి ఈజీగా ఉంటుంది, ప్రిపేర్ చేసుకోండి. ఇంతేనండి, ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకుని ఇలా హాట్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనం తినేటప్పుడు కొంచెం వేడివేడిగా ఉంటాయన్నమాట. ఇందులోకి పులుసులు కానీ, మసాలా కర్రీ కానీ, రోటి పచ్చడి కానీ చాలా బాగుంటుంది. కొంచెం లిక్విడ్గా ఉండాలన్నమాట కూర అనేది, గట్టిగా కాకుండా. పప్పు కూడా బాగుంటుందండి, టమాటా పప్పు, మామిడికాయ పప్పు ఇటువంటివి కూడా బాగుంటాయి. నేనైతే ఈవేళ రోటి పచ్చడి చేశాను. వంకాయ రోటి పచ్చడి షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం లిక్విడ్గా ఉండే కర్రీ అనమాట, కాకరకాయ కర్రీ అనమాట. మసాలా కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి కాంబినేషను. ఇలా అన్నీ వేసేసుకుని తినేటప్పుడు పైన కొంచెం నెయ్యి తగిలించి తినండి, టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. మీరైతే ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి హెల్తీ ఫుడ్స్ తినడానికి అందరూ కూడా బాగా ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. అయితే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా తింటున్నారు. లైట్గా ఉంటుంది, ఎక్కువ తినలేమన్నమాట. 2 ముద్దలు తిన్నామంటే ఇవి వీటితో చేసుకునేలా 2 లడ్డూలు ఉన్నాయి కదా, వీటితో కొద్దిగా ఆ 2 తిన్నామంటే ఫుల్ అయిపోతుందండి పొట్ట అయితే. చాలా హెల్తీ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.